ఎండాకాలం ఎండ వేడి తట్టుకోవడానికి, ఎనర్జీ బూస్టింగ్‌కి, అంతేకాకుండా సింపుల్‌గా ఏదన్నా ఒక స్వీట్ చేసుకోవాలి అనిపిస్తే చేసుకోవడానికి సాబుదాన్ ఖీర్ లేదా సగ్గుబియ్యం పాయసం. ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకునే విధానం చూద్దామండి. హాయ్ ఫ్రెండ్స్, ఈజీ వెజ్ రెసిపీస్కి తిరిగి స్వాగతం. ఈ సగ్గుబియ్యం పాయసం చేసుకోవడానికి మనకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే ముఖ్యంగా సగ్గుబియ్యం నేను ఈ కప్ మెజర్మెంట్ తోటి తీసుకున్నానండి. మీరు కావాలంటే చిన్నదైనా తీసుకోవచ్చు. జీడిపప్పు, కిస్మిస్, యాలకుల పొడి, అలాగే కొద్దిగా నెయ్యి, జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవడానికి, పాలు నార్మల్ పాలు 3% ఫ్యాట్ అయితే సరిపోతాయి. నేను ఈ పాలు ముందరే కాచి చల్లార్చి రెడీగా పెట్టుకున్నానండి. పంచదార కూడా 1 కప్కి 1 కప్ అయితే సరిపోతుంది. ముందరగా సగ్గుబియ్యం నానబెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టడానికి ఒక 1/2 అవర్ 45 మినిట్స్ టైం అయితే సరిపోతుంది. ఇలా ముందరగా సగ్గుబియ్యం నానబెట్టుకోవడం వల్ల త్వరగా ఉడుకుతుంది సగ్గుబియ్యం. స్టవ్ మీద చిన్న ప్యాన్ పెట్టి దానిలో కొద్దిగా నెయ్యి వేసి, నెయ్యి వేడెక్కిన తర్వాత అందులో జీడిపప్పు వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కొంచెం రెడ్గా అయ్యే వరకు వేయించిన తర్వాత కిస్మిస్ వేస్తే బాగుంటుంది. చూడండి, జీడిపప్పు కొద్దిగా కలర్ మారింది. ఇప్పుడు కిస్మిస్ వేసి వేయించుకుంటే అవి కొంచెం ఉబ్బుతాయి, సరిపోతుంది. జీడిపప్పు కూడా కరెక్ట్ ఫామ్లో ఫ్రై అవుతుంది. ఇలా వేయించుకుని జీడిపప్పు కిస్మిస్ తీసి పక్కన పెట్టేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. అలా చేసుకోలేకపోయినా పర్వాలేదు, సగ్గుబియ్యం ఉడుకుతున్నప్పుడైనా చేసుకోవచ్చు. కాకపోతే ముందరగా ఉంటే పని ఈజీ అవుతుంది. అడుగు మందంగా ఉండే ఒక ప్యాన్ తీసుకొని దానిలో కొద్దిగా నీళ్లు పోసి దానిలో నానబెట్టిన సగ్గుబియ్యం నీళ్ళతో పాటుగా వేసేసి ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం మునిగేదాకా కొంచెం నీళ్లు పోసి ఒక 50 to 70% ఉడికితే బాగుంటుంది. ఇంకొంచెం తొందరగా అవుతుంది పని. ఇది బాగా ఒక బాయిల్ వచ్చిన తర్వాత ఒకసారి కలిపి మళ్ళీ అవసరమైతే కొంచెం పైన నీళ్లు పోసి దాన్ని ఉడికించుకోవాలి. ఈ సగ్గుబియ్యం చూడండి కొంచెం కలర్ మారుతుంది, లైట్ కలర్లోకి అవుతుంది. అంతవరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలండి. అలా ఉడికిపోయిన తర్వాత కొంచెం ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది సగ్గుబియ్యం. అలా అయ్యేంత దాకా ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి, మధ్య మధ్యలో కలుపుతూ. లేకపోతే అడుగున అంటుకుపోతుంది. అలా అంటుకోకుండా చూడండి ఇంతవరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత పాలు పోసేస్తాను. పాలు నేను ఎంత సగ్గుబియ్యం తీసుకున్నానో అన్నే పాలు పోసానండి. కావాలంటే కొంచెం ఎక్కువ కూడా పోసుకోవచ్చు, కానీ నీళ్ళు పోస్తే థిక్గా అయిపోకుండా లూజ్గా ఉండి బాగుంటుంది. సో 1 కప్ సగ్గుబియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్ పాలు పోసి ఉడికించుకున్నాను. పాలు వేసిన తర్వాత బాగా ఉడికించాలి. అది కూడా లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే అడుగున అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని ఇలా చూడండి, ఇలా చేత్తో నలిపితే సగ్గుబియ్యం మెత్తగా అయిపోవాలి, అంతదాకా ఉడికించుకోవాలి. ఇది ఇంకా కొంచెం ఉడికితే బాగుండు అనిపిస్తుంది. సో అందుకని నేను మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు ఉడికించాను. అలా బాగా ఉడికిపోయిన తర్వాత చూడండి ఇలా కళాపెళా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేస్తే సగ్గుబియ్యం ఉడికిపోయింది, మెత్తగా ఉడికింది. చూడండి ఇలా పూర్తిగా ట్రాన్స్పరెంట్గా అయిపోయి మెత్తగా ఉడికిపోవాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత పంచదార 1 కప్పుకి 1 కప్పు పంచదార వేసుకోవాలి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొక 1/2 కప్పు దాకా స్వీట్ వేసుకోవచ్చు. కానీ 1కి 1 స్వీట్ వేస్తే స్వీట్నెస్ కరెక్ట్గా ఉండి బాగుంటుంది తీయగా తినడానికి. పంచదార వేసిన తర్వాత కొంచెం లూజ్ అవుతుంది మనకి. పంచదారలో నుంచి వచ్చే పాకం వల్ల కొద్దిగా లూజ్ అవుతుంది. సో అందుకని జాగ్రత్తగా కలుపుకుంటూ దాన్ని మళ్ళీ ఒకసారి ఒక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా పూర్తిగా ఉడికిపోయిన తర్వాత యాలకుల పొడి వేసేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు దగ్గరుండి కలుపుతూ ఉడికించేసేసి స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. వేడివేడిగా కావాలంటే వేడివేడిగా తాగొచ్చు, లేకపోతే చల్లార్చుకొని చల్లగా అయినా తాగొచ్చు. ఎలా తాగినా సగ్గుబియ్యం పాయసం చాలా బాగుంటుందండి. అలాగే ఎనర్జీ బూస్టర్గా కూడా పనిచేస్తుంది. ఎండాకాలం ఎండవడ వల్ల నీరసం వస్తుంది, ఎండవడ దెబ్బ కొట్టడం వల్ల నీరసం వస్తుంది. ఆ నీరసానికి కూడా ఇది చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా పాలతో ఇష్టం లేదు అనుకుంటే జస్ట్ సగ్గుబియ్యాన్ని ఉడికించి దానిలో కొంచెం మజ్జిగ వేసుకొని తాగినా కూడా ఎండవడ దెబ్బకి అది బాగా పనిచేస్తుంది. మోషన్స్ అవుతూ ఉన్నాయనుకోండి, అప్పుడు కూడా
నీరసం రాకుండా ఉండడానికి సగ్గుబియ్యం చాలా బాగా హెల్ప్ అవుతుంది మనకి. ఈ సగ్గుబియ్యంతో పాయసమే కాకుండా సాబుదాన్ కిచిడి చేసుకోవచ్చు, సాబుదాన్ వడ కూడా చేసుకోవచ్చు. ఈ కిచిడి వడ రెసిపీస్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చూడండి, ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంతే కాకుండా సగ్గుబియ్యంతో ఇంకేం చేసుకోవచ్చు, ఇంకే రకమైన రెసిపీస్ చేసుకోవచ్చు నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను కూడా ట్రై చేస్తాను, మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు ట్రై చేయండి, మీ ఇంట్లో వాళ్ళకి టేస్ట్ చేసి చూపించండి, ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు మరి, బాయ్.